హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. హృదయం మురళి సినిమా రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్గా ఇది ఒక తమిళ సినిమా. దీన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన అథర్వ మురళి మనందరికీ చాలా బాగా తెలుసు. ఎందుకంటే తెలుగులో గద్దలకొండ గణేష్ అనే సినిమాలో ఈయనే డైరెక్టర్ క్యారెక్టర్ చేశారు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ట్రైలర్లోనే ఈ సినిమా లైన్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అదేంటంటే ఈ సినిమాలో హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కాకపోతే ఆ అమ్మాయికి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ మీద ఈ సినిమా స్టోరీ మొత్తం రన్ అవుతుంది. తెలుగులో 17 సంవత్సరాల క్రితం తకిట తకిట అని చెప్పి ఒక రొమాంటిక్ కామెడీ సినిమా వచ్చింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు తకిట తకిట సినిమాయే గుర్తొచ్చింది. ఎందుకంటే రెండు సినిమాలకి స్టోరీ అయితే ఏమీ కామన్ గా లేదు. కాకపోతే క్యారెక్టర్స్ కానీ అలాగే స్టోరీ నరేషన్ అనేది రెండు సినిమాల్లో చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. కెమెరా వర్క్ ఈ సినిమాలో ఎంత బాగుంటుంది అంటే త్రూ అవుట్ సినిమా మనకి సినిమా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో 2 సాంగ్స్ విజువల్లీ చాలా బాగుంటాయి. అండ్ ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్ఎస్ తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్రూ అవుట్ మూవీ చాలా బాగుంటుంది. అలాగే సినిమాలో 2 సాంగ్స్ కి సినిమాటోగ్రఫీ బాగుంటుందని చెప్పాను కదా, అవి మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా యాక్ట్ చేశారు. అంటే ఏదో 5-10 నిమిషాలు యాక్ట్ చేసే కామియో రోల్ అయితే కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు త్రూ అవుట్ మూవీ తమన్ ఈ సినిమాలో కనిపిస్తారు. సర్ప్రైజింగ్లీ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నిటికి ఇండస్ట్రీలో చిన్నగానో పెద్దగానో హీరోయిన్ గా సర్వైవ్ అవుతున్న ఆర్టిస్టులనే తీసుకొచ్చి పెట్టారు. ఒక విధంగా ఈ సినిమా అందంగా కనిపించడానికి ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ లో హీరోయిన్ ఉండడం కూడా ఒక కారణమే. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ 45 మినిట్స్ ఈ సినిమా మనకు ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఆ 45 మినిట్స్ లో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్లని డైరెక్టర్ కథ చెప్పడానికి వాడుకున్న విధానం. అంటే ఒక క్యారెక్టర్ సినిమాలో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. మళ్ళీ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో కరెక్ట్ గా అక్కడే ఎంట్రీ ఇస్తుంది. దానివల్ల ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నా కూడా ప్రతి క్యారెక్టర్ తో మనం చాలా ఎక్కువగా అటాచ్ అవుతాం. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎడిటింగ్ ఆర్ డ్యూరేషన్. నేను చాలా సార్లు నా రివ్యూలో చెప్పాను, ఎడిటింగ్ అండ్ డ్యూరేషన్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అంటే ఒక సీన్ లో ఒక షాట్ అనేది స్క్రీన్ మీద చూపించేటప్పుడు అది ఆడియన్స్ కి ఎంతవరకు అవసరం అనే డెసిషన్ ఎడిటర్ తీసుకోవాలి. కాకపోతే ఈ సినిమాలో ఎడిటర్ ఆ పని అయితే చేసినట్లయితే నాకు అనిపించలేదు. చాలా వరకు స్లో మోషన్ షాట్లు కానీ లేదంటే రియాక్షన్ షాట్లు అనేవి అన్వాంటెడ్ అనిపించాయి. అలాగే ఈ సినిమాలో 2-3 సాంగ్స్ కూడా సినిమాకి అనవసరంగానే అనిపించాయి. సో ఈ స్లో మోషన్ షాట్లు, రియాక్షన్ షాట్లు, అన్వాంటెడ్ సాంగ్స్ తీసి పక్కన పెడితే 2 గంటల 43 నిమిషాల్లో చెప్పిన స్టోరీని 2 గంటల 20 నిమిషాల్లోనే చెప్పొచ్చు. అలా ఈ సినిమా కూడా 2 hours 20 minutes లో అవగొట్టేసి ఉంటే ఈ సినిమా కూడా ప్రేమలు రేంజ్ సినిమా అయితే అయ్యేది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే లవ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉంటుంది. అదేంటంటే పేరెంట్సా లేదంటే పార్ట్నర్, అలాగే లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్. చాలా మందిలో కామన్ గా ఉండే ఈ ఆర్గ్యుమెంట్ మీద డైరెక్టర్ అయితే ఈ సినిమా మధ్యలో ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. కానీ సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా మధ్యలో ఆయన ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో ఆ పాయింటే కరెక్ట్ కాదని అగైన్ ప్రూవ్ చేస్తారు. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ మారినా కూడా ఇలాంటి జనరిక్ ఆర్గ్యుమెంట్స్ మీద స్టాండ్ తీసుకునేటప్పుడు డైరెక్టర్ ఎప్పుడు కూడా ఒక సైడే ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా హృదయం మురళి సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే ఈ సినిమా స్టోరీని రాసుకోవడం అయితే చాలా బాగా రాసుకున్నారు. కానీ ఒక మనిషి జీవితంలో ఒకే ఎపిసోడ్ అనేది రిపిటేటివ్ గా అనిపించడం, అలాగే చాలా చోట్ల ప్రెడిక్టబుల్ నరేషన్ ఉండడం వల్ల ఓకే అనిపించింది. నేను ఒక 90s కిడ్ అండ్ నేను తెలుగులో దీన్ని మించిన రామ్ కామ్స్ అలాగే దీనికి సిమిలర్ గా ఉన్న రామ్ కామ్స్ చాలా చూసా. దానివల్ల నాకు ఈ సినిమా ఓకే అనిపించి ఉండొచ్చు. కానీ జంజీస్ కి ఈ సినిమా చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.